ప్రతి ఒక్క సెకండ్ ఇక్కడ మనకి దివాళీ వాతావరణమే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఇక్కడ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒకటి కాదు, రెండు కాదు, 5 స్టేట్లలో అసలు ఎన్నికలు జరిగితే 3 స్టేట్స్లలో ఆ బీజేపీదే హస్తం ఉంది. బీజేపీ విజయం సాధించడంతో వాళ్ళ సంబరాలకంటూ ఒక అడ్డు లేకుండా పోయిందని చెప్పాలి. సో అక్కడ చూసుకోవచ్చు కార్యకర్తలు, అదేవిధంగా ఎంతో మంది లీడర్లు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. కార్యకర్తలు ఏంటంటే ఇన్ని రోజుల పాటు 15 సంవత్సరాలుగా అంటే పుదుచ్చేరి, అస్సాం మనకు ముందు నుంచి దానికి సంబంధించి కంప్లీట్ గా ఉంది. కానీ మనం ఇన్నేళ్లలో ఎంతో కష్టపడుతూ వస్తుంది. వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి కష్టపడి ఎన్నిసార్లు ఒకప్పుడు కనీసం ఒక బ్యాలెట్ లో గెలవలేని పరిస్థితి, ఒక దగ్గర ఒక్క ఓటు కూడా రానేటువంటి పరిస్థితి, ఒక్క వర్గంలో కూడా గెలవనేటువంటి పరిస్థితిలో, కానీ ఇప్పుడు చూసుకుంటే మమతా బెనర్జీని అసలు కంప్లీట్ గా అది ఓటమి అనలేము, అది ఉచ్చకోత అనే విధంగా అయితే ఇక్కడ కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడికి చాలా మంది బీజేపీ సపోర్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.